నల్గొండలో రేపు జరిగే కేటీఆర్ రైతు మహాధర్నాను పండుగ ప్రయాణాలు, రహదారుల రద్దీ, పండుగ వాతావరణం తదితర కారణాలతో ప్రస్తుతం వాయిదా వేయడం జరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ పేర్కొన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డిలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. రైతు భరోసా 15,000 నుంచి 12,000కు తగ్గించారని, ఈ రెండింటిని అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. కేటీఆర్ ఈ ఫార్ములా పేరుతో కేసుల కుట్రలు, హైడ్రా, మూసీ లాంటి అంశాల్లో ప్రజల పక్షాన కేటీఆర్ పోరాటాన్ని సహించలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేలతో సహా కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని తెలిపారు. సమగ్ర శిక్ష సిబ్బంది, ఆశా వర్కర్స్, అంగన్వాడీ సిబ్బంది, ఆటో వర్కర్స్ సమస్యలు సర్కార్కు పట్టడం లేదని, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేసింది ఇదే రేవంత్ రెడ్డి పార్టీ నేతలు కదా అని ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, మాజీ ఎంపీపీ కరీం పాషా, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, కనగల్, నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, పల్రెడ్డి రవీందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు కొండూరి సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, వనపర్తి జ్యోతి, సయ్యద్ జాఫర్, తవిటి కృష్ణ, బొజ్జ వెంకన్న, మాజీ ఎంపీటీసీలు బడుపుల శంకర్, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, పోగాకు గట్టయ్య, మెండు మణిపాల్ రెడ్డి, పులకరం వెంకటేశం, మాజీ సర్పంచ్లు బైరగోని వెంకన్న, గుండబైన జంగయ్య, శ్రీనాథ్, పందిరి జాన్ రెడ్డి, కన్నెబైన సతీష్, పేర్ల అశోక్, విద్యార్థి నాయకుడు బొమ్మరబైన నాగార్జున, బీపంగి కిరణ్, రాజు, రమేష్, రేగట్టె మహేందర్ రెడ్డి, అనిల్, నరేష్, చెనగోని నాగరాజు, పర్సనబైన భార్గవ్, నల్లబోతు యాదగిరి, అల్లి వెంకన్న, బుచ్చిరాజు, కొప్పోల్ అశోక్, బొల్లపల్లి శంకర్ గౌడ్, జి సైదులు, సుంకరబోయిన వెంకన్న, ఆగు శ్రీనివాస్, పొడిశెట్టి రవీందర్, కరీం తదితరులు పాల్గొన్నారు. వస్తుంది మళ్ళీ అప్పుడు ఏం జరుగుతుందో మీరు ఆలోచన చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలి తప్ప కక్షతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు కూడా మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తూ, మా కేటీఆర్ గారి మీద మొన్న మీరు ఏసీబీ కేసు ఆయన విచారణకు పోతే ఒక నాయకుడు పోయినప్పుడు ఒక రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంటు, ఆయన భారతదేశాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, మంచి ఐటీ మంత్రిగా ప్రపంచ దేశాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి ఆ ఏసీబీ విచారణకు పోతే ఆయన వెంబడి కొంతమంది కార్యకర్తలు పోతారు. కార్యకర్తలు పోయి మళ్ళీ వస్తుంటే అది ర్యాలీ అవుతుందా? అట్లా కూడా మళ్ళీ కేసులు పెడతారా? అంటే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పోలేదా ఎక్కడికి? ఆయన పోయినప్పుడు కూడా వస్తారు కదా, అభిమానులు వస్తారు, నాయకుడు వెంబడి కార్యకర్తలు పోతారు, మా నాయకులు పోతారు, దాని మీద కూడా మళ్ళీ కేసులు పెట్టారు. కాబట్టి ఈ రకంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయభ్రాంతులకు గురి చేసినా భయపడే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా కేటీఆర్ గారు ఈ విచారణలో ఆ నిజాయితీని రుజువు చేసుకుంటారు. ఏవైతే అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి అబద్ధ హామీలన్నీ కూడా ఎగవేత కార్యక్రమాలుగా మొదలుపెట్టిర్రు. ఒక రైతు బంధు 15,000 రైతు ఇస్తా అని చెప్పినటువంటి అదొక్కటే కాదు, ఇప్పటి వరకు పెన్షన్లు కానివ్వండి, ఎవరైతే ఆడవాళ్ళకి ఇస్తా అన్నటువంటి 2,500 కానివ్వండి, 6 గ్యారంటీలకు సంబంధించి
ఏ ఒక్కటి కూడా చేస్తామని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఆలోచన చేసే విధంగా కూడా కనిపిస్తలేదు. ఇవాళ ఇందిరామిన్లని కూడా తూతూ మంత్రంగా ఏదో నియోజకవర్గాన్ని కొన్నిచ్చి అవి కూడా నిరుపేదలలో నిరుపేదలు అని చెప్పి దానికి అసలు ఇంతవరకు ఎవరికి ఇస్తాము, దాని క్రైటీరియా ఏంది, ఏ విధమైన అంటే వాళ్ళకి ఎంత ఆస్తి ఉండాలి, లేకపోతే ఏ విధమైనటువంటి అర్హత కలిగి ఉండాలనో చెప్పినటువంటి దాఖలాలు లేవు. రైతు రుణమాఫీ కనీసం 30% కూడా ఇలా రైతులకు వేయలే. మోసం చేసిన రైతులని. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎక్కడ పోయినాయి 2,500 రూపాయలు? తులం బంగారం 1,16,000 ఇస్తా అని చెప్పినావు, ఎక్కడ పోయిందో కనపడే పరిస్థితి లేదు. ఇలా రైతు బంధు కార్యక్రమం 2 సార్లు వాయిదా వేసినావు, ఇప్పుడు 3వ సారి వచ్చేవరకు ఇస్తా అని చెప్తున్నావు. ఆనాడు నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు 2 సార్లు కదా రైతు బంధు 3 సార్లు ఇస్తా అని చెప్పినావు మొగోడివి. ఇలా 2 సార్లు ఎందుకు వెళ్ళినప్పుడు 3వ సారి ఏదామన్నా కూడా ఆంక్షలతో పెట్టుకుంటా గుట్టలకు రాళ్లకు పుట్టలకు అని చెప్తున్నావు. ఆనాడు కూడా గుట్టలకు రాళ్ళు సేద్యమైన భూమిలో ప్రతి ఎకరా కూడా ఒక నిబద్ధతోటి సరైన సమయంలో పెట్టుబడులకు ఇచ్చిన నాయకుడు ఇప్పుడు భారతదేశంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అంత పెద్ద కార్యక్రమం తీసుకొచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి కాస్తు చేసే సాగు చేసే ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వమని కోరుతా ఉన్నాం. మేమేం వద్దంటలేము, ఇవ్వమంటున్నాం. దాని మీదనే మరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తూ తాచారం చేస్తున్నారనే ఆలోచనతోటే అటు రుణమాఫీలో 70% మందికి ఇవ్వాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షలు ఏదైతుందో వాళ్లకు ఈ రైతు భరోసా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందే అనే దాని మీద మరి ఈ 2 కార్యక్రమం మీద రేపు కేటీఆర్ గారి భారీ ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ధర్నా కార్యక్రమాన్ని క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఏర్పాట్లు కూడా మరి స్టార్ట్ అయినాయి. కానీ మా నాయకులు గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగం మరి అదేవిధంగా ప్రజలు మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా